రాజు బాబుని తీసుకొని అపర్ణాదేవి దగ్గరికి వచ్చి, నువ్వు ఎవరితో మాటలు పడడం కానీ, నీకు మాట రావటం కానీ నాకు ఇష్టం లేదు. అందుకే ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నానమ్మా అని చెప్పేసి అయితే బాబుని తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే, అర్థమైందిరా, నువ్వు ఆ బాబు కోసం ఎంత దూరమైనా వెళ్తావన్న విషయం నాకు అర్థమైంది. అందుకే నువ్వు ఇంట్లో నుండి వెళ్ళడం కాదు, నేనే ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతానని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అపర్ణాదేవి తన రూమ్లో నుండి బ్యాగ్ని తీసుకొని బయటికి వెళ్ళిపోబోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు వాళ్ళ నాన్న అపర్ణ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న అపర్ణ అయితే, ఏంటండి ఇంకా ఎందుకు ఆపుతున్నారు నన్ను? ఈ ఇంట్లో నాకు విలువ లేని ఇంట్లో నేను ఎందుకు ఉండాలి? నా మాట అన్నా విలువ లేదు, నేనన్నా విలువ లేదు. అలాంటి ఇంట్లో నేను ఎందుకు ఉండాలి చెప్పండి? అందుకే నేను వెళ్ళిపోతున్నాను. వాడు అసలు విషయం ఏంటో కూడా తేల్చటం లేదు కదా, అందుకే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నానని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న రాజు వాళ్ళ నాన్నగారు అయితే, లేదు అపర్ణ, నేను అసలు విషయం ఏంటో నేను చెప్తాను అపర్ణ, ఈ రోజుతో ఆ అసలు విషయాన్ని బద్దలు కొడతాను అపర్ణ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న అపర్ణ అయితే, ఏంటండి ఆ విషయం మీకు కూడా తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు వాళ్ళ నాన్నగారు అయితే, అవును అసలు విషయం ఏంటో నేను చెప్తాను, రాజు తప్పు ఎలాంటి తప్పు లేదు, అసలు విషయం ఈరోజు బద్దలు కొడతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్.